ఈ లంకంత కొంపలో నా డబ్బు ఎక్కడ దాచారో వెతుకుదాం. నేనే నేనే ఇక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి 5 కోట్ల కక్కుర్తి పడతావా? యాదవా సత్య నేను లవుణ్ణి. అమ్మా నువ్వా? ఆడనుకోని గట్టిగా చచ్చాను. ఏం చేస్తున్నావురా ఇక్కడ? అదేరా సత్తేస్తున్నాను. జీవితం అంటేనే సర్దుకుపోవడం అన్నారుగా, అందుకే సత్తేస్తున్నాను. అర్థం కాలేదురా. బుల్లెట్ రా, ఒక ఇంచి గ్యాప్ లో దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ. మెంటల్ రాది ఆడికి మళ్ళీ. అందుకే నేను నీ బంగారంతో, నువ్వు నీ బంగారంతో నైట్కే జంపు. రే తప్పురా. ఏంటో తప్పు? ఏంటో తప్పు? సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు. అది కాదురా, ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది. సహించుకోరా మరి. రాక్షసుల్లా తయారయ్యాడ్రా వాడు. వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా. మనమేం చేసావురా మధ్యలో? చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడో గుర్తుందారా? అందమైన లోకం, అక్కడో ఆకాశం, ఎగురుతున్న పక్షులే మూడు. చిన్నవాటి కంట నీరు రానికుండా తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దోడు. కావలుండే గుండెవాడు, సేవ చేసే చేయివాడు. అన్న అంటేనే వాడు, తననే మరచాం ఆనాడు. అందమైన లోకం, అక్కడో ఆకాశం, ఎగురుతున్న పక్షులే మూడు. చిన్నవాటి కంట నీరు రానికుండా తన నవ్వు అడ్డు పెడతాడు పెద్ద. జై మీ ముందుంటేనే మీరెప్పుడు జైలు అవకాశాలు. తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా. అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా. ఏంట్రా మన బాధ్యత? ఆడేమన్నా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి? పోరా రే, నువ్వు ఉంటే ఇక్కడే ఉండు. నేను నా బంగారంతో చంపు. నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా. తప్పకరా, నేను వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మా, రాక్షసుడు వచ్చేసాడు. చలియో చల్లకో. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే 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 నాటకాలు చాలా రోజులు లేదుగా, చిన్న ప్రాక్టీస్ చేద్దామని. ఎరా అంతేగా? అంతే అంతే. నువ్వు చెప్పు. వీడు పారిపోదాం అంటున్నాడు. అబ్బా, అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. నీ నిజాయితీ తగలయ్యా. నిజాయితీ అంటే గుర్తొచ్చింది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా, అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు లైట్ ఆఫీస్ పడుకోండి. ఆగో. దేనికి? పంట సచ్చినోడా, దింపరా. ఇంకెప్పుడు పారిపోవడానికి ప్రయత్నించరా. ఒట్టే చెప్తున్నాను. మావయ్య మావయ్య, నువ్వైనా కాపాడు మావయ్య. జైని మార్చగలవా? మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా, మేము ముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని. కానీ దురదృష్టం, మేము ఇలా అయిపోయాం. ఆవిడ కోరికలు నేను నిజం చేద్దాం అనుకుంటున్నాను ప్రియా. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. అల్లుడు, ఆ పాటేంటి? ఈ పొగేంటి? పాటేమో కిర్వాణి, పొగేమో సాంబ్రాణి. అవును, నేనే సాంబ్రాణి వేసా. హారతి తీసుకోండి బావగారు.
పోనీ మీరు తీసుకోండి బాబాయ్. దీన్ని బాబా హైట్కి ఎందుకు వదిలేరు? లేడీ మస్కిటో కదా, లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను. అది పోతే నువ్వు పోతావు. రానేరా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను. నీకు విషయం తెలుసా ప్రియా? చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గాని తను తినేవాడు కాదు. ఎలా కుసా? అంతే అంతే, నువ్వు గాని. మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు. అవునా? మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ? ప్రేమ కాదు, ప్రాణం. ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఏననేదే నిజం. నాకు దగ్గరవ్వాలని పెచ్చప్పి ఇచ్చ డ్రామాలేస్తే చంపేస్తా. లవ్, ఫీల్ అవ్వకు. ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ని రీచ్ అవ్వు, తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు.